దేవరతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు మ్యాన్ ఆఫ్ ది మాసెస్. దేవర కత్తి పదనుకు థియేటర్లు దద్దరిల్లాయి. బాక్సాఫీస్ షేక్ అయ్యింది. 3 రోజుల్లో 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టుకుంది. అక్కడితో అంతటితోనే ఆగిపోలేదు కలెక్షన్ల ఊచకోత, ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ వారం కూడా యంగ్ టైగర్ దే హవా రాసి పెట్టుకోండనంటున్నారు ఫ్యాన్స్. 6 ఏళ్ల తర్వాత సింగిల్గా ఫుల్ మీల్ పెట్టడంతో పండగ చేసుకుంటూ కాలరెగరేస్తున్నారు. ఇక కొరటాల శివను వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్, పిచ్చోళ్ళను చేసావు కదయ్యా అంటూ ప్రశంసిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్కి అయితే ఏకంగా గుడి కట్టేయచ్చు అని పొగడేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ డై హార్ట్ ఫ్యాన్స్. ఇక ఈ సినిమా హిట్తో తారక్ నుండి రాబోయే సినిమాలపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. కేజీఎఫ్ సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మూవీతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ మూవీ అఫీషియల్గా లాంచ్ అయ్యింది. ఎన్టీఆర్ 31గా రాబోతున్న ఈ పేరు పెట్టని సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమా గురించి ఓ బజ్ విపరీతంగా సినీ సర్కిల్లో నడుస్తోంది. సినిమా బ్యాక్డ్రాప్ వేరే లెవెల్లో ఉండబోతుందని టాక్ గట్టిగా స్ప్రెడ్ అవుతోంది. పిరియాడిక్ డ్రామాగా, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో తారక్ రైతుగా కనిపించబోతున్నాడని టాక్. బంగ్లాదేశ్కు వెళ్ళిన ఓ తెలుగు యువకుడు అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడట. ఆ తర్వాత అక్కడ జరిగిన పరిణామాలు, స్థానికుల కోసం అతడు చేసే పోరాటం మూవీకి హైలైట్గా నిలవలున్నాయట. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ 2 షేడ్స్లో చూపించబోతున్నాడంట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సూపర్ ట్విస్టులు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్, పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ప్లాన్ చేశాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే కన్ఫర్మ్ అయితే తొలిసారిగా ఈ ఇద్దరు జతకట్టబోతున్నట్లు లెక్క. మరో గోల్డెన్ ఛాన్స్ తన ఖాతాలో వేసుకున్నట్లే రష్మిక. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 2026 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీకి కూడా తన ఆస్థాన విద్వాంసులనే కంటిన్యూ చేయబోతున్నాడు నీల్ మామ. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు భువన్ గౌడ భుజాలకు ఎత్తుకున్నాడు. త్వరలో షూటింగ్ సెట్స్ పైకి వెళ్ళనుంది. దీనికన్నా ముందే తారక్ వార్ 2 షూటింగ్ కంప్లీట్ చేసుకోనున్నాడు. నీల్ ఎన్టీఆర్ మూవీ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.